ఒక 2 రోజులు జ్వరము 2 రోజులు జలుబు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి అజిత్రోమైసిన్ అనేది యాంటీబయాటిక్ తీసుకొని రావటం హాస్పిటల్కి అలా వచ్చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలర్జీస్ ఉంటాయి, ఒక్కోసారి ఇట్లా ఈ జలుబులకి, నెక్స్ట్ ఫీవర్స్ ఉన్న వైరల్ ఫీవర్స్ ఉంటాయి. సో వాటికి అసలు యాంటీబయాటిక్ అవసరం లేదు. గొంతు నొప్పి ఉందండి, యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ వేసుకుంటే గొంతు నొప్పి తగ్గిపోయింది. అజిత్రోమైసిన్ వాడకపోయినా తగ్గిపోవచ్చు. బట్ ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ ఇట్లా మనము అజిత్రోమైసిన్ కావచ్చు, ఎమాక్సిక్లేవ్ కామన్గా వాడుతూ ఉంటారు, సెఫ్కోడాక్సిన్ కామన్గా వాడుతూ ఉంటారు ఓవర్ ద కౌంటర్లో. 2 ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ. ఒకటి ఇర్రెగ్యులర్గా అంటే అవసరం లేకపోయినా వాడటం, 2 దాన్ని పూర్తి డోస్లో వాడకపోవటం లేదా పూర్తి టైంలో వాడకపోవటం. అంటే కొన్ని యాంటీబయాటిక్స్ 5 days 6 days 7 days ఉంటుంది కోర్సు. అలా వాడుకుని 2 రోజులు 3 రోజులు వాడేయటం, జ్వరం తగ్గిపోయింది కదా నా పని. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు యాంటీబయాటిక్ వల్ల మనకున్న బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్కి వీటికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం రావటం వలన తర్వాత ఎప్పుడైనా మనకి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు ఈ చిన్న యాంటీబయాటిక్స్ సరిపో, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ వెళ్ళాలి. అసలు ఐసీయూస్లో ఇట్లాంటి వాటిలో చూస్తే పెద్ద యాంటీబయాటిక్ అంటే మెరోపెనమ్, కొలిస్టిన్, పాలిమిక్సిన్, టిజిసైక్లిన్ ఇట్లాంటి వాటికి రెసిస్టెన్స్ వచ్చే మొండి క్రిములు అంటాం, జిడ్డు క్రిములు, అట్లాంటి వాటికి కూడా రెసిస్టెన్స్ వచ్చే ఆర్గానిజమ్స్ ఈ మధ్య మనం బయటపడుతున్నాయి అనమాట. రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ ఇట్లా మెడికల్ షాప్స్లో కావచ్చు ఇట్లా తీసుకోవడం అంత కరెక్ట్ కాదండి. సో దానివల్ల వచ్చే దుష్ఫలితాలు చాలానే ఉంటాయి. అది ఆ రోజు మనం దుష్ఫలితాలు వచ్చినప్పుడు బాధపడినా కూడా మనము ఆ రోజు చేయగలిగింది ఏమి ఉండకపోవచ్చు. ఎప్పుడైనా కానీ ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను చెప్పినట్టు జలుబు దగ్గి ఇట్లాంటి అయితే చిన్న డోలో టాబ్లెట్, సిట్రజన్ టాబ్లెట్ లాంటివి వాడుకోవచ్చు. మరి ఇబ్బంది అయితే కనుక హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారు చూసి యాంటీబయాటిక్స్ అవసరం అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు, లేకపోతే సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు.